నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన 'జీవిత వలయాలు' అనే కథను విందామా? అబ్బబ్బా! నన్ను చంపక శైలా. ఆ పుస్తకాలకి నాకు సహస్రామడల దూరం. మరేదైనా చెప్పు, నిమిషాల మీద విజయం సాధిస్తాను. అలా అనకండి. జీవితంలో మరేమీ మిమ్మల్ని కోరను. ఇదొక్కటే నా కోసం చెయ్యండి. మిమ్మల్ని ఏమి కష్టం చేయమండం లేదుగా. చక్కగా చదువుకోమంటున్నాను. కావాలంటే నేను సాయం చేస్తాను. నా ఈ ఒక్క కోరిక ముద్దుగా చెల్లించండి. శైలజ ప్రాధేయపూర్వకంగా అడిగింది. నన్నలా ప్రాధేయపడకు. సంవత్సరం క్రితం గిరాటు కొట్టిన పుస్తకాలు మళ్ళీ తీసుకుని ఇప్పుడు చదవాలంటే ఎంత కష్టమో నీకు తెలీదు. అయినా నేనిప్పుడు బిఏ కాకపోతే మటుకు నీకొచ్చిన లోటేమిటి? నువ్వు బిఏవిగా. ఇక అది చాలు. శ్రీధర్ భార్య మీద విసుక్కుంటూ అన్నాడు. నా పందెం గురించి తెలిస్తే మీరు అలా మాట్లాడరు. శైలజ తల వంచుకుని అంది. ఏమిటా పందెం? వంగిన శైలజ ముఖాన్ని తనివిదీరా చూస్తూ అడిగాడు. శైలజ చెప్పడం మొదలుపెట్టింది. అన్నయ్య, నేను ఒక రోజున వాదనలో పందెం వేసుకున్నాం. నేను బిఏ జూనియర్ చదువుతుండగా ఒకరోజు రాత్రిపూట అన్నమాట. ఆ రాత్రి మాటల మీద మా ఇద్దరికి స్త్రీలకు ఎక్కువ పట్టుదల, పురుషులకు ఎక్కువ పట్టుదల అనే సమస్య వచ్చింది. స్త్రీలకు పట్టుదల జాస్తి అని అన్నయ్యకి అనేక ఉదాహరణలు చూపించాను. పురుషుడికి పట్టుదల ఎక్కువని అన్నయ్య కూడా కొన్ని సంఘటనలు చెప్పాడు. నాన్నగారు అమ్మగారు ఊరికే మా వాదన వింటూ కూర్చున్నారు. స్త్రీల హృదయం చాలా సుకుమారంగా ఉంటుంది. వాళ్ళ పట్టుదలలో బిగు ఉండదు. ఎంత కఠిన హృదయం గల స్త్రీ అయినా ఆమె పట్టుదల ఇట్టే సడలిపోతుంది అన్నాడు అన్నయ్య. స్త్రీలను గురించి నీకు వాస్తవంగా తెలీదు. నీది కేవలం పుస్తకాల జ్ఞానం. దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడబోకు. అవసరమైతే పురుషుడి కంటే స్త్రీయే ధైర్యంగా ముందడుగు వేస్తుంది. పురుషుడు కూడా ధైర్యం చూపించలేని సమయంలో స్త్రీ ముందుకొచ్చి ఫలితాన్ని సాధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి అన్నాను. స్త్రీల తరపున ప్రతినిధిలాగే మాట్లాడుతున్నావే. నువ్వు పురుషుల వైపు ప్రతినిధివి కాదు. తర్వాత మా ఇద్దరి వాదం పోయి చివరకు ప్రతిజ్ఞల వరకు వచ్చింది. ఆల్ రైట్, సరే, అందరి విషయాలు అనవసరం. మనం ఇద్దరమే పందెం వేసుకుందాం. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు ఇంటర్ పాస్ అయిన వాడిని చేసుకో. నేను నా భార్యను ఇంటర్కి చదివిస్తాను. నువ్వు నీ భర్తను గ్రాడ్యుయేట్ని చెయ్యి. ఇదే పందెం. చిన్నదేగా, ఒప్పుకుంటావా మరి? అన్నయ్య సవాల్ చేశాడు. ఊరికే కూర్చుని వాదించుకుని ఈ ప్రతిజ్ఞలు తీసుకెళ్ళి జీవితాలకు అంటగట్టుకుంటారట్రా. ఏదో కాసేపు ఇద్దరికీ తెలిసినవి మాట్లాడుకున్నారు, బిగ్గరగా వాదించుకున్నారు. అంతేగాని మీ మొహం ప్రతిజ్ఞ ఏమిటి? అమ్మ ఇంక ఊరుకోలేక చివాట్లు పెట్టింది. నీకెందుకే మధ్య? వాళ్ళ బలాబలాలు వాళ్లే చూసుకుంటారు. ఆ మాత్రం ధైర్యం లేకపోతే పందాలు ఎందుకు వేసుకుంటారు? నాన్నగారి మాటలు మా ఇద్దరిలో మరింత పట్టుదల కలిగించాయి. అది సరే కానీ నువ్వు కూడా ఇంటర్ పాస్ అయిన అమ్మాయినే చేసుకోవాలి. పరుగు మొదలుపెట్టే ముందు ఇద్దరం ఒకే స్థలం నుంచి పరిగెత్తాలి కదా అన్నాను. కాదులేమ్మా, పందెం బాగానే ఉంది, అలాగే ఉంచు అన్నారు నాన్నగారు. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి పురిగొల్పింది. మన వివాహానికి నాకు గల పట్టుదలను చూసి మన బంధువులే కాదు, బహుశా మీరు కూడా ఆశ్చర్యపోయే ఉంటారు. శైలజ ప్రసంగం పూర్తి చేసి భర్త ముఖంలోకి చూసింది. అయితే నేను పందెంలో పణంగా పెట్టిన వస్తువునన్నమాట. శ్రీధర్ శైలజ వంక చూశాడు. మీరెందుకు అవుతారు? నా జీవితం అవుతుంది. మీరు కేవలం గెలుపు ఓటమి నిర్ణయించే పావులు మాత్రమే అంది. శైలజ నిన్ను తప్ప ఎవరినీ చేసుకోదట్రా అని అన్నప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. నా అదృష్టం అనుకున్నాను, చాలా సంతోషించాను. అయితే శైలు, నేను కూడా పురుషుణ్ణే కదా, అది మర్చిపోయావా? నిజంగా మీ అన్నయ్యని గెలిపించటమే మగవాడినైనా నా ధర్మం. నేను నీ కోరిక చెల్లించడానికి చదివి పాస్ అయితే మగజాతి మొత్తానికే తీరని కళంకం వస్తుంది. నువ్వు పురుషజాతి మొత్తం మీదే ఎందుకు సవాల్ చేశావు? తీక్షణంగా అడిగాడు శ్రీధర్. నేను పురుషజాతి మీద సవాల్ ఎప్పుడు చేయలేదే. ఆడవాళ్ళు ఎంత పట్టుదల గలవాళ్ళో అన్నయ్యకు నిరూపించి చూపించాలనుకున్నాను. నాకు మరో ఉద్దేశం లేదు. మీ ఇష్టం. చదివితే చదవండి, లేకపోతే లేదు. పరాయి వాళ్ళైతే నన్ను అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. మీరు నావారు. నన్ను అర్థం చేసుకుని సాయం చేస్తారనుకుని ఆశించాను. జీవితంలో ఎన్ని ఆశలు నిరాశ పాలవడం లేదు. శైలజ మొహం తిప్పుకుని
కాఫీ కప్పు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రీధర్కి ఆ సమయంలో శైలజ విచిత్రంగా కనిపించింది. ఒక బరువైన నిట్టూర్పు వదిలి పుస్తకాలు ముందుకు లాక్కున్నాడు. శైల, సరే, పందెంలో మటుకు నీకు విజయం చేకూరేటట్లు చేస్తాను. తర్వాత పురుషులు ఎంత కఠినులో నీకు నిరూపిస్తాను అనుకుంటూ నోట్స్ తీసుకుని వ్రాసుకోవటానికి ఉపక్రమించాడు. శైలజ శ్రీధర్నే పెళ్లాడతానని పట్టుబడుతోందని విన్న ఒక్క బంధువులే కాదు, స్వయంగా శ్రీధరే ఆశ్చర్యపోయాడు. బిఏ పాస్ అయిన భార్య కావాలని వస్తుంటే ఏ యువకుడు కాదనగలడు? కృతజ్ఞతాసూచకంగా కాని కట్నం కూడా పుచ్చుకోలేదు. పెళ్ళైన తర్వాత ఒక నెల శైలజ ఎంతో ఇదిగా ప్రవర్తించింది. ఇప్పుడు అనిపిస్తోంది అప్పటి ఆ ప్రవర్తన కేవలం తన అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమేనని. తన సాటి స్నేహితులు తమ భార్యలతో షికార్లకు, సినిమాలకు సరదాగా పోతుంటే శ్రీధర్ కుంగిపోయిన మనస్సుతో నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకునేవాడు. స్నేహితులు ఎవరైనా అడిగితే హృదయంలో లేని బలవంతమైన మందహాసం తెచ్చిపెట్టుకునేవాడు. కానీ ఆ బాధ చాలాసేపటి వరకు మర్చిపోలేకపోయేవాడు. కోపంతో, విసుగుతో గబగబా ఇంటికొచ్చేవాడు. కానీ రాగానే నవ్వుతూ ఉన్న మొహంతో ఎదురై ఆదరంగా ప్రశ్నించే భార్యను చూడగానే కోపం చప్పగా చల్లారిపోయేది. జలజ, జలజ, పైనుంచి మహీధర్ ముంచుకుపోతున్నట్లు కేక వేయడం మొదలుపెట్టాడు. ఏమిటండి అలా బిగ్గరగా చిన్నపిల్లవాడికి మళ్ళీ కేకలు పెడతారేమిటి? పోనీ అంత అవసరమైతే క్రిందకి దిగి రాకూడదు? అత్తగారు, మామగారు వింటే ఏమనుకుంటారు? జలజ పైకొచ్చి సన్నగా చివాట్లు పెట్టింది భర్తని. ఏమనుకుంటారు? ఈ భార్య ఇన్నిసార్లు పిలిపించుకుంటుందేమరా బాబు అనుకుంటారా? అనుకుంటే అనుకొని నాకే. అయినా నీకెన్నిసార్లు చెప్పాను 8 కొట్టేసరికి పుస్తకాల ముందు ఉండాలని? మహీధర్ కాస్త కోపంగా అన్నాడు. బాగుందండి మీరు చెప్పేది. క్రింద అత్తయ్య గారికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే కాళ్ళు పడుతున్నాను. నేనేమైనా ఇంటి కోడలనా మరేమైనానా? అత్తయ్య గారి కాళ్ళు ముఖ్యమా, ఇక్కడ మీ పుస్తకాలు ముఖ్యమా? జలజ మళ్ళా క్రిందకు దిగిపోబోయింది. ఇదిగో జలజ, నా కోపం వస్తే మంచివాడిని కాదు తెలుసా? నువ్వురా, కూర్చుని చదువుకో. అమ్మకు నే వెళ్ళి కాళ్ళు పడతానులే. రా, నిన్న పాఠం వచ్చిందా? దాని మీద బాగా వ్యాసం రాయగలవా? మంచివారే. నేను ఇక్కడ హాయిగా పంకా కింద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని రాణిగారికి మళ్ళీ చదువుకోవాలా? మీరు పోయి కాళ్ళు పడతారా? చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు కూడాను. నాకు ఆ చదువు వద్దు, చట్టుబండలు వద్దు. కావాలంటే మీరు ఎంఏ కట్టండి. నన్ను ఎంఏ కట్టమని నువ్వు చెప్పేదేమిటి? నాకు తెలుసులే. నువ్వు మాట్లాడకుండారా, వచ్చి పుస్తకాలు తీసుకుని చదువుకుంటూ కూర్చో. చిన్నపిల్లని టీచర్ కసిరినట్లు కసిరాడు. పోనీ ఉండండి, క్రింద తలుపులు అవి చూసి మళ్ళా వస్తాను అంది పోతూ. మహీధర్ పోబోతున్న జలజను పట్టుకుని బలవంతంగా కుర్చీలో కోల్దోసి నేను వెళ్ళి చూసొస్తానులే అని తన క్రిందికి వెళ్ళిపోయాడు. జలజ ఏం చేయటానికి తోచక నిస్సహాయంగా చూస్తూ కూర్చుండిపోయింది. మహీధర్ క్షణంలో పైకొచ్చాడు. టేబుల్కు చెరోవైపు భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. మహీధర్ సీరియస్గా పాఠం చెప్పుకుపోతున్నాడు. జలజ తన్మయత్వంతో అతని వంక చూస్తూ కూర్చుంది. మధ్యలో ఆగి మహీధర్ ప్రశ్న వేశాడు. భర్త ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూస్తున్న జలజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. ఏ లోకంలో ఉన్నావు? తీవ్రంగా అడిగాడు. అతని గద్దింపుకు బెదిరినట్లు చూస్తూ నాకు నిద్ర వస్తోంది బాబు అంది. నాకు రాని నిద్ర నీకెందుకు వస్తుంది? ఏ విధంగా వస్తుంది? నువ్వెన్ని చెప్పినా లాభం లేదు. 12 వరకు కూర్చోవలసిందే. 4 రోజులు పట్టుదలగా కూర్చుంటే అదే అలవాటు అవుతుంది. దేనికైనా పట్టుదల అనేది ఉండాలి. మహీధర్ మళ్ళా పాఠం చెప్పడంలో మునిగిపోయాడు. హఠాత్తుగా మళ్ళీ జలజవంక చూశాడు. తనింకా వెనకకు జారగలబడి కూర్చుని పాఠం వింటోంది అనుకున్నాడు. అదేం లేదు, శుభ్రంగా హాయిగా నిద్రపోతోంది. అమాయకంగా వెనక్కు వాలి నిద్రపోతోన్న జలజను చూసేసరికి మహీధర్ హృదయంలో ఏదో బాధ కలిగింది. బాధగా నిట్టూర్పు విడుస్తూ పుస్తకాలు మూసేసి జలజను లేపి ప్రక్క మీద పడుకోమని తను వెళ్ళి పడుకున్నాడు. అన్ని కిటికీలు తెరిచి ఉన్నా కూడా బొత్తిగా గాలి లేదు. జలజ ముఖం మీద చిరు చెమటలు పోసాయి. మహీధర్ లేచి ఫ్యాన్ వేసి కిటికీలోంచి వచ్చే వెన్నెల్లోకి చూస్తూ జలజను చదివించటంలో తనెలా విజయం పొందుతానా అని ఆలోచిస్తూ పడుకున్నాడు. జలజకు తన అభిప్రాయాలు చక్కగా విడమర్చి చెప్పినా అర్థం చేసుకోదు.
పైగా తనకిప్పుడు చదువెందుకు అంటుంది. ఆదర్శప్రాయుడైన తన భర్తకి కాళ్ళు పట్టడం అంటే ఎంతో ఇష్టం. తనకు అలాంటి మాటలు వింటుంటే ఒళ్ళు మండుకుపోతూ ఉంటుంది. వంట మానేయి, పని మనిషిని మాట్లాడతానంటే ససేమిరా వద్దని పోట్లాడింది. సహజంగా అందరూ వంటింటికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. జలజకి వంట చేసి అందరికీ పెట్టడంలో ఏం ఆనందం లభిస్తుందో మహీధర్కి అర్థం కావడం లేదు. గట్టిగా మాట్లాడితే కళ్ళ నిండా నీళ్లు నింపుకుని మొహం తిప్పుకుని మెదలకుండా వెళ్ళిపోతుంది. తల పగలగొట్టుకున్నా చచ్చినా సమాధానం కూడా చెప్పదు. అది తను అసలే భరించలేడు. ఎదురుగుండా ఉండి పోట్లాడుతుంటేనే బాగుంటుంది. కళ్ళ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతే తన హృదయం విలవిలలాడుతుంది. తనకి నెక్టై కట్టడంలోనూ క్రాఫ్ దువ్వడంలోనూ ఒకటేమిటి, ప్రతిదీను తనకు సేవ చేయటంలో ఉన్న శ్రద్ధలో సహస్రాంశమైన చదువు మీదుంటే ఎంత బాగుంటుంది. చెప్పింది శ్రద్ధగా వింటే పాఠం త్వరగా పూర్తవుతుంది. వెంటనే కొత్త పాఠం మొదలు పెట్టచ్చు. ఒక్కొక్కసారి మరీ ఇష్టం లేనప్పుడు వెధవ ప్రశ్నలు వేసి చంపుకు తింటుంది. అడ్డు ప్రశ్నలు వేసి పక్కదారిలోకి లాగి పాఠం చెప్పడానికి ఇంత టైం పడితే అసలే వద్దు పొమ్మంటుంది. తనకి బాగా కోపం వస్తే నవ్విస్తూ చిలిపిగా మళ్ళీ చిటికలో ఆ కోపం పోగొడుతుంది. జలజతో తనిలా సతమతం అవుతున్నాడు. మరి శైలజ తన భర్తతో ఎలా వేగుతుందో. అసలు శ్రీధర్ మహాపట్టుదల మనిషి. మరీ కావాలని పట్టుబట్టి అతన్ని చేసుకుంది. అతనిలో మార్పు తేగలదో లేదో. క్రమంగా మహీధర్ని కళ్ళు మూతలు పడసాగినాయి. కొంతసేపటికి నిద్రాదేవి అతని చుట్టూ తన తెరల్ని దించివేసింది. మధ్యాహ్నం 2 గంటలకు బయటికి వెళ్ళిన శ్రీధరుడు సాయంత్రం 6 గంటలైనా ఇంటికి రాలేదు. 4 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాడు. ఇంట్లో ఉంటే చదువో అని ప్రాణాలు తీస్తుందని తనని తప్పించుకోవడానికే ఈ ఎత్తు వేశాడనుకుంది శైలజ. స్నానం చేసి అతను వచ్చేసరికి అన్నీ సిద్ధపరిచి చదువుకు తయారు చేసి ఉంచింది. ఏమైనా సరే శ్రీధర్ని వదిలిపెట్టకూడదు. తాత్కాలికంగా అతనికి కష్టం వేసినా తర్వాత అయినా తన మంచితనాన్ని గమనించకపోతాడా? ప్రస్తుతం తనకు సహనం కావాలి. అతను ఏ విధంగా ప్రవర్తించినా ఉద్రేకపడకుండా ప్రశాంత వదనంతో ఏంతో ఏ చికాకు లేనట్లుండాలి. అతని పట్ల తను నిర్వహించవలసిన పాత్రను గురించి ఆలోచిస్తూ కూర్చుంది. 7 దాటిపోయింది. శ్రీధర్ రాలేదు. పంతానికి శైలజ మేలుకుని కూర్చునుంది. 10 గంటలు దాటుతుండగా శ్రీధర్ వచ్చాడు. పడక కుర్చీలో భారంగా మూతలు పడిన కళ్ళతో ఉన్న శైలజను లేపటమా మానటమా అని క్షణంసేపు తటపటాయించాడు. అడుగుల చప్పుడు విని శైలజ కళ్ళు తెరిచింది. స్నానం చేస్తారా? భీకరమైన తుఫాను వీస్తుందని ఆశించిన శ్రీధర్కి ప్రశాంతమైన మలయమార్గం రావడం ఆశాభంగమైంది. అని మట్టుకు అని పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసిన శ్రీధర్ భోంచేయకుండా వచ్చి మెదలకుండా తన మంచం మీద పడుకుని ఊరుకున్నాడు. తలుపులు వేసి శైలజ పైకొచ్చింది. నిద్రపోతున్నట్లుగా గోడవైపు మొహం పెట్టుకుని పడుకున్న శ్రీధర్ని శైలజ పన్నెత్తి పలకరించలేదు. కిటికీ తలుపులు పూర్తిగా తెరిచి ఫ్యాన్ వేసి ఆ రోజు చదవలసిన పుస్తకాలను డ్రాయర్ మీద తెరిచిపెట్టి మెదలకుండా క్రిందకి దిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న శైలజ అడుగుల చప్పుడును గమనించి శ్రీధర్ వెనక్కి తిరిగాడు. డ్రాయర్ మీద ఫ్లాస్క్లో టీ, తెరిచిపెట్టిన పుస్తకాలు మౌనంగా శైలజ అభిప్రాయాన్ని అందిస్తున్నాయి. ఫ్యాన్ గాలికి పుస్తకంలో ఉన్న ఒక కాగితం రెపరెపలాడుతూ ఎగురుతోంది. శ్రీధర్ లేచి వెళ్ళి పుస్తకాల ముందు కూర్చుని గాలికి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్న కాగితాన్ని తీశాడు. అందులో, మిమ్మల్ని విసిగించి బాధించటం నాకు ఇష్టమైన పని కాదు. ఇష్టమైతే పాఠాన్ని చదవండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపించినట్లుగా నా మీద కోపంతో ప్రొద్దుపోయే వరకు అక్కడా ఇక్కడా తిరగద్దు. ఆరోగ్యం పాడవుతుంది. నిరపరాధులకు శిక్ష ఇవ్వడం మీ సాంప్రదాయమేమో కానీ నేను భరించలేను. శైల అని ఉంది. శ్రీధర్ కాగితాన్ని మడిచి జేబులో పెట్టుకుని శైలజ తీసిపెట్టిన పాఠం కాకుండా ఇంకో ముందు పాఠం చదవసాగాడు. శైలజ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుందన్న మాటే కానీ నిద్ర పట్టలేదు. ఏదైనా పుస్తకం తీసుకుని చదువుదామని ప్రయత్నం చేసింది. కానీ మనసు పుస్తకం మీద నిలవలేదు. ఒళ్ళో పుస్తకం అలాగే వదిలేసి చెంపన చేయి పెట్టుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. శైల, అబ్బాయి వచ్చాట్టే పక్క గదిలోంచి పిలిచిన అత్తగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది.
వారం రోజుల నుంచి ఆవిడ ఒంట్లో ఏమీ బాగుండడం లేదు. వచ్చారు, పిలవమంటారా? లేచి తన గది గుమ్మం వరకు వచ్చి అడిగింది శైలజ. వద్దులే, ఏం చేస్తున్నాడు? భోంచేశాడా? చదువుకుంటున్నారు, భోంచేయలేదు. నంబర్ వారీగా శైలజ సమాధానం ఇచ్చింది. తను భోంచేయలేదు కానీ అడిగే దిక్కేది తనకు. అయ్యో, ఇంకా చేయలేదు? ఇంకెప్పుడు చేస్తాడే? వాణ్ణి పిలిచి లాలింపుగా భోజనమన్నా పెట్టడం చేతకాదు నీకు. మీరిద్దరూ ఎలా బ్రతుకుతారే నా తల్లి అంటూ అత్తగారు ముక్కుతూ మూలుగుతూనే లేచి పైకి వెళ్ళింది. శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ ఆనందాన్ని ఆశించి తన బ్రతుకు ఈ విధంగా నాశనం చేసుకుంటోంది. మెదలకుండా వెళ్ళి తన మంచం మీద పడుకుంది. కళ్ళంబడి నీళ్లు వెచ్చగా పక్కలకు కారిపోతున్నాయి. తన జీవితం పూర్తిగా సర్వనాశనమైనా సరే తను పట్టిన పట్టు విడవకూడదు. ఆడవాళ్ల పట్టుదలలో ఎంత గట్టిదనం ఉందో ఒక్క అన్నయ్యకే కాదు, భర్తకు కూడా నిరూపించాలి. శైలజలో ఒక విధమైన మొండితనం రేకెత్తింది. మర్నాడు శైలజ లేచేసరికి శ్రీధర్ లేవడం, స్నానం చేయడం, కాఫీ త్రాగడం, ఎక్కడికో వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. అత్తగారికి ఒంట్లో కులాసా చిక్కింది కాబోలు. ఉదయమే లేచి కొడుక్కి వేడినీళ్లు పెట్టించి కాఫీ కల్పించింది. శైలజ అత్తగారిని ఏమీ ప్రశ్నించదలుచుకోలేదు. కాఫీ త్రాగిన తర్వాత భర్త గదిలోకి వచ్చి చూసింది. ఫ్లాస్క్లో టీ కదలలేదు. తెరిచిపెట్టిన పుస్తకంలో పేజీలు ముందుకు పోలేదు. ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. గుండెల్లో మండుతున్న మంటని శైలజ అతి జాగ్రత్తగా దాచేసుకుని ప్రశాంత వదనంతో క్రిందికి దిగి వచ్చేసింది. వంట చేయటానికి ఉపక్రమిస్తుంటే అత్తగారు కలగజేసుకుని నే చేస్తాలే అంది. వద్దనలేదు. ఎందువల్లనో ఏకాంతంగా ఉండాలని కోరుతోంది శైలజ మనసు. స్నానాదులు పూర్తి చేసుకుని వచ్చి గదిలో కూర్చున్న శైలజను అత్తగారు వంట అవ్వగానే నీకు ముందర పెడతాను, రావే శైలా అని పిలిచింది. వద్దులెమ్మని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 12 దాటిన తర్వాత శ్రీధర్ అలసిన మొహంతో బడలిగ్గా ఇంటికొచ్చాడు. శైలజను ఒక్క ముక్క కూడా అడగలేదు. కావలసిన అవసరాలు తల్లి ద్వారా తీర్చుకుని భోంచేసి మెదలకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తగారితో పాటు తను భోంచేసి శైలజ పైకొచ్చింది. కానీ శ్రీధర్ మంచి నిద్రలో ఉన్నాడు. డ్రాయర్ దగ్గర కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న శ్రీధర్ మొహంలోకి రెప్ప వాల్చకుండా చూసింది. ఫ్యాన్ గాలికి అతని నొక్కుల చుట్టూ అలలు అలలుగా లేస్తూ ఉండడం తప్ప అతనిలో మరే చలనమూ లేదు. నిద్రపోతుంటే మొహం మరింత అందంగా ఉంది. క్రమంగా ఆ మొహం తనకు దూరమైపోతే ఈ భావానికి తట్టుకోలేకపోయింది. నిద్రలోనే అతను ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. కంగారుగా కిందికి దిగొచ్చేసింది శైలజ. హాల్లో ఒక కుర్రాడు నిలబడి అత్తగారిని ఏదో అడుగుతున్నాడు. శైలజను చూడగానే అత్తగారు, చూడు శైల, ఈ కుర్రాడికి అబ్బాయి కావాలట. ఏం చేస్తున్నాడు? వాడితో చెప్పు, నేను అలా మా రాజమ్మ గారింటికి వెళ్ళొస్తాను. తలుపులు జాగ్రత్త అని అత్తగారు వెళ్ళిపోయింది. ఏం కావాలి నీకు? ఎదురుగా నిలబడి అమాయకంగా తన మొహంలోకి చూస్తున్న కుర్రాడిని అడిగింది. అతనికి నిండా 10 ఏళ్లన్నా లేవు. తెల్లగా బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడు. మా అక్క ఈ ఉత్తరం ఇచ్చి రమ్మందండి అంటూ నిక్కర్ జేబులోంచి ఒక ఉత్తరం తీసిచ్చాడు. ఎవరికి? శైలజ కంఠంలో మార్పు వచ్చింది. శ్రీధర్రావు గారికి అన్నాడు కుర్రాడు తడుముకోకుండా. బాగా పరిచయమైన పేరన్నమాట అనుకుని ఉత్తరం చూసింది. అందులో 2 వాక్యాలున్నాయి. సాయంత్రం వరకు మేమింట్లో ఉండం, రాత్రికి రండి. క్రింద సంతకం లేదు. దస్తూరి ఆడవాళ్ళదని స్పష్టంగా తెలుస్తోంది. అందులో ఉన్నవి 2 వాక్యాలే అయినా 4 సార్లు చదివినా శైలజకు అర్థం కాలేదు. తలెత్తి చూసేసరికి పిల్లాడు వెళ్ళిపోయాడు. ఉత్తరం శ్రీధరుడికి ఇవ్వడమా మానడమా అని కాసేపు తటపటాయించింది. చివరకు ఇవ్వడానికే నిశ్చయించుకుని మెట్లెక్కింది. గదిగుమ్మంలో అడుగు పెట్టబోయేసరికి అతను నిద్రపోవడం లేదు. లేచి కూజాలో ఉన్న నీళ్లతో మొహం గడుక్కుంటున్నాడు. శైలజ చప్పుడు చేయకుండా ఉత్తరం డ్రాయర్ మీద పెట్టి వెనక్కి తిరిగి వచ్చేసింది. శైలా, కాఫీ తెచ్చిపెట్టు. అతని కంఠంలో గల అధికారానికి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. శ్రీధర్ శైలజను గమనించలేదు, ఉత్తరం చూసుకుంటున్నాడు. అతని కంఠంలో మార్పును గమనిస్తూ కాఫీ పట్టుకెళ్ళింది. శ్రీధర్ ఫ్లాస్క్లో కాఫీ కప్పులో వంపుకుంటూ శైలజ మొహం వైపు చూడకుండానే నేను అలా బజార్ వరకు పోయేస్తాను, సినిమాకు పోదాం, రెడీగా ఉండు అన్నాడు. నేను నిజంగా మీతో సినిమాలకు షికార్లకు రావాలనుంటే మీరు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారు? మీరు వెళ్ళండి,
నాకు సినిమాలు వద్దు, సిద్ధమోక్షాలు వద్దు. కోపంతో మొహం తిప్పుకొని శైలజ వెళ్ళిపోయింది. ఎర్రబడ్డ మొహంతో వెళ్ళిపోయిన శైలజను చూసి శ్రీధర్ మధురంగా నవ్వాడు. అతనిలో ఒక విధమైన హుషారు వచ్చింది. అద్దంలో చూసుకుని తలదూకుంటూ శ్రీధర్, అంతే, శైలాను ఈ 4 రోజులు అలా ఏడిపిస్తే ఇటు నీకు చదువు సాగుతుంది, అటు శైలాలో మార్పు వస్తుంది అని ప్రతిబింబంతో చెప్పుకున్నాడు. మరోమారు అతని పెదవులు చిలిపిగా నవ్వాయి. ఒక అరగంట గడిచిన తర్వాత నీట్గా టక్ చేసుకుని మన్మధుల్లా మెరిసిపోతూ హుషారుగా ఈల మీద పాట పాడుకుంటూ బయటికి వెళ్ళిపోయిన శ్రీధర్ను చూస్తూ శైలజ తన గది గుమ్మంలో అలాగే ప్రతిమలాగా నిలబడిపోయింది. ఆ సాయంత్రం వెళ్ళిన శ్రీధర్ రాత్రి 2 గంటలైన తర్వాత ఇంటికొచ్చాడు. ఇంతసేపు ఎక్కడున్నావురా? తల్లి అడిగింది. స్నేహితులు బలవంతం చేశారు, 2 సినిమాలు చూడాల్సి వచ్చిందమ్మా. ఆ రాత్రి శ్రీధర్ గదిలోని లైట్ వెలగలేదు. ఆల్ రైట్, వెరీ గుడ్, ఇవాళ బాగా చదివావు పాఠం. ఏం కావాలో కోరుకో, మరి వరమిస్తాను అన్నాడు మహీధర్ అలసిపోయి కుర్చీలో వెనక్కు వాలిన జలజ వంక చూస్తూ. ఒక్క వారం రోజుల వరకు పుస్తకం ముట్టను, సెలవు మంజూరు చేయండి అని వినయంగా అంది జలజ వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా. అదెలా జలజ, పరీక్షలు దగ్గరకు రాలా అన్నాడు మహీధర్. అంతేలేండి, లేకపోతే మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేనేమీ అనుకోలేదు. జలజ మూతి వయ్యారంగా ముడుస్తూ అంది. అది కాదు డియర్, మరేదైనా కోరుకోమని మనవి. అంటే ఆడవాళ్ళకు కావలసినవి సినిమాలు, చీరలు, కంటికి ఇంపైన జాకెట్లు, తళతళలాడి దగదగా మెరిసే నగలు. ఆగండి ఆగండి, అవన్నీ నాకు పుష్కలంగా ఉండి వెక్కసంగా ఉన్నాయి. నాకు లేనిదల్లా ఒక్కటే అంది జలజ. ఏమిటది? ఉత్సాహంగా ముందుకు వంగాడు మహీధర్. విశ్రాంతి అంటూ జలజ టేబుల్ ముందు నుంచి లేచింది. విశ్రాంతి లేదంటున్నావా? తను కూడా కుర్చీలోంచి లేస్తూ అన్నాడు మహీధర్. నిజంగానేనండి, కేవలం మీ సంతోషం కోసం మిమ్మల్ని సంతృప్తిపరచడానికి గాను ఒక యంత్రంలాగా చదువుతున్నాను. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తోంది జలజ. మహీధర్ కంఠంలో మధురమైన ఆప్యాయత నిండుగా తొణికిసలాడుతోంది. జలజ కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ చెప్తోంది. మీకు కాళ్ళు పట్టడంలో, మీ స్నానానికి నీళ్లు తోడటంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తానో మీరు చదవమన్న ఆ చదువులోనూ ఆ శ్రద్ధ చూపిస్తాను. మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి ఆ పుస్తకాలు చూస్తుంటే తీసుకెళ్ళి పొయ్యిలో మంట పెట్టాలన్నంత కోపం వస్తుంది అంటూ వెనక్కి తిరిగింది జలజ. మహీధర్ జలజ పడకను సరిచేస్తున్నాడు. దాంతో మీకేం పని? తీవ్రంగా అడిగింది. విశ్రాంతి లేని వాళ్లకు విశ్రాంతి కల్పించడం పక్కనున్న మానవుల కనీస ధర్మం. ఇందులో తప్పే ఉంది? అసలైనా మనమిద్దరం సమాన భాగస్థులం. మనిద్దరిలో ఎక్కువ తక్కువ భేదాలను నేను సహించను. రోజు నువ్వు నా పనులన్నీ చూడటం లేదు. ఈ ఒక్క రోజున, అందులో నువ్వు అలసిపోయి ఉన్న సమయంలో ఈ పని చేస్తుంటే దానిలో తప్పు లేదు, సరిగదా? అది నా ధర్మం కూడాను అన్నాడు మహీధర్. అయ్యో, మీ ధర్మాలు బంగారంగాను. ఎవరన్నా చూస్తే ఈ ధర్మాలను చూస్తారటండి. దీని కళ్ళు నెత్తికెక్కాయి, సిగ్గు ఎగ్గు లేకుండా మొగుడి చేత పక్క వేయించుకుంటోంది అనుకుంటారు. కానీ జలజొచ్చి మహీధర్ చేతిలో దుప్పట్లు ఆపుకుంది. ఒక్కొక్కసారి నువ్వు మరీ ఇంత అమాయకంగా మాట్లాడతావేం జలజ? నవ్వుతూ అన్నాడు. చాలండి, నేర్చారు మహలావ్. మీలాంటి వారితో ప్రవర్తించడం కత్తి మీద సాము. ఆగ్రహం వచ్చినా పట్టలేం, అనుగ్రహం వచ్చినా పట్టలేం. కాసేపు చదువుకు రావడానికి ఆలస్యమైతే ఈ మందహాసాలు, ధరహాస వదనాలు ఎక్కడికి పోతాయో మరి. జలజ కోపంగా అంది. నువ్వు కోపంలో ఇంత అందంగా ఉంటావని నాకు ఇదివరకు ఎప్పుడూ తెలియదు సుమి అన్నాడు మహీధర్ తన ప్రక్కపై కూర్చుంటూ ఆశ్చర్యం అభినయిస్తూ. ఇప్పటికైనా తెలుసుకున్నారు, ధన్యులం, జన్మ తరించింది. జలజ మామూలుగా అన్నా అందులో ఏదో వ్యంగ్యార్థం ఊహించాడు మహీధర్. ప్రక్క మీద పడుకుంటూ, నన్ను గురించి నీకేం తెలుసు జలజ? ఇది నాలో కేవలం తెచ్చిపెట్టుకున్న రూపు మాత్రమే. మరో రూపు నువ్వు చూడలేదు కాబట్టి ఆ విధంగా తలచటం సమంజసమే. ఆ రోజు దగ్గరకు వస్తుందిలే. ఆనాడు నువ్వే మీరెంత మంచివారండి అంటూ వచ్చి నా గుండెల మీద వాలవు లోపల అనుకున్నాడు మహీధర్. కొంతమంది అర్థం లేని ఆదర్శాల కోసం జీవిత ధర్మాలు, వాటి విలువలు మర్చిపోతుంటారు. మహీధర్ ఆ జాతివాడేననిపిస్తోంది. కానీ
పరిస్థితి విషమించే రోజున ముందుకొచ్చి అతన్ని ఎదిరించి నా జీవిత మార్గం చక్కబరుచుకుంటాను. తొందరపడటం దేనికి అనుకుంది జలజ నిద్రకు ఉపక్రమిస్తూ. పరీక్షలు ఇంకా 2-3 రోజులున్నాయనగా ఒకరోజు సాయంత్రం శ్రీధర్ పెట్టెలో బట్టలు సర్దడం ప్రారంభించాడు. పెట్టె సర్దుతున్నారెందుకు? శైలజ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. చంద్రమోహన్ పెళ్ళి, వెళ్ళాలి ముక్తసరిగా జవాబిచ్చాడు శ్రీధర్. ఎల్లుండి నుంచి పరీక్షలు మొదలు, జ్ఞాపకం లేదా? కోపం బలవంతంగా దిగమింగి అడిగింది. ఎందుకు జ్ఞాపకం లేదు? ఉంది. మరి స్నేహితుడి పెళ్ళి జీవితంలో ఒక్కసారే వస్తుంది, పరీక్షలు అనేక సార్లు వస్తాయి నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీధర్ బట్టలు సర్దటం పూర్తి చేస్తూ. అయితే ఇన్నాళ్ళ నుంచి చదివిన చదువు ఒక్క స్నేహితుడి పెళ్లి కోసం నాశనం చేస్తారన్నమాట. జీవితంలో స్నేహితుడి వివాహం ఒక్కసారే వస్తుందని గొప్పగా చెప్తున్నారు కానీ ఎంతో అమూల్యమైన కాలం పాడైపోతుందని తెలియదన్నమాట. నా కోరిక కంటే మీ స్నేహితుడి వివాహం ఎక్కువ కదూ. ఇదేనా మరి పెళ్ళైన కొత్తలో మీ జీవితం కంటే నా జీవితమే ముఖ్యమని మీరు చెప్పారు? తన దగ్గరున్న అస్త్రాలన్నింటినీ తీసి ప్రయోగిస్తోంది శైలజ. నువ్వు అందరి భార్యల్లాగా ప్రవర్తిస్తే నేను అంతకంటే ఎక్కువగానే చూసేవాడిని. నా మాటలు నాకు గుర్తు చేసే ముందు నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించావో లేదో జ్ఞాపకం చేసుకుని మరీ అడుగు. నిజమే, నా జీవితం కంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించాను కాబట్టే అర్థం లేని నీ ఈ ఆటలు నువ్వు ఆడినట్లుగా సాగుతున్నాయి. ఈనాడు నీ మాటను కాదని తోసేస్తున్నానంటే అది నువ్వు చేసుకున్నదే. నువ్వు కావాలని నీ విలువను పోగొట్టుకున్నావు. దానికి నన్నేం చేయమంటావు? పెట్టెకి తాళం వేస్తూ అన్నాడు. అతని మాటలు ఎంత ప్రశాంతంగా ఉన్నా వాటిలో తీవ్రమైన కఠోరత కనిపిస్తోంది. అయితే వెళ్ళడానికే నిశ్చయించుకున్నారన్నమాట? ఆఖరి మాటగా అడిగింది శైలజ. నిర్ణయించుకోకపోతే ప్రయాణం ఎలా ఆపుతాను? వ్యంగ్యంగా అన్నాడు శ్రీధర్. మీరు వెళ్ళగలిగేది నన్ను మీ చేతులతో శవంగా మార్చిన తర్వాతనే. నా గొంతులో ప్రాణం ఉండగా మిమ్మల్ని పోనీయను. శైలజ మూర్తీభవించిన చండీదేవతలా అంది. శ్రీధర్ భార్య మొహంలోకి క్షణం చూసి, అంటే నిన్ను చంపి వెళ్ళమనా నీ అభిప్రాయం? ఎందుకు? నీకు అంత ఇష్టం లేకపోతే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. మీ వదిన కూడా పరీక్షలకు చదువుతోంది కాబోలుగా. పాపం కాస్త సాయమైనా చేద్దువు గాని. శ్రీధర్ అంత హేళనగా మాట్లాడగలడని శైలజ ఎన్నడూ తలచలేదు. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి, దానికి నేనేమీ అనను. ఆ పరీక్షలు వ్రాసి మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి, నేను అడ్డు పెట్టను. బలవంతంగా ఏడుపు ఆపుకుని అంది. అవునులే మరి, పరీక్షలైన తర్వాత ఇంకెందుకు? పందెంలో పావుల పని అయిపోతుందిగా. పరీక్షకు వెళ్ళడం అంటూ ఉంటే తప్పకుండా పాస్ అవుతానని నీకు తెలుసు. గెలుపు చూపించుకుని అన్నయ్యని ఎక్కిరించవచ్చు. అందుకు నేను ఒక సాధనం అన్నమాట. బజార్లో కొన్న యంత్రం మీద ఉండే దృష్టి తప్ప నువ్వు ఏనాడైనా నన్ను భర్తగా చూసావు? ఛీ, భర్తని పందెంలో పావుగా ఉపయోగించుకునే స్త్రీలు ఇంతవరకు జన్మించలేదు. నేటి కాలానికి నువ్వు పుట్టావు. నీ పై మెరుగులు చూసి మోసపోయినందుకు మంచి శాస్తి చేసావు. సరే, పరీక్షలైన తర్వాత మనిద్దరికీ రామ్ రామ్. పెట్టి తాళం చెవి భార్య మీదకు విసిరికొట్టి ఇలా అన్నాడు. సరే, ప్రయాణం ఆపేస్తున్నాను, కానీ ఒక్కటి గుర్తుంచుకో, పరీక్షలైన మరుక్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. డిగ్రీ కాగితం తీసుకుని నా జీవితంలోంచి మాట్లాడకుండా నిష్క్రమించు. నీకు 1000 నమస్కారాలు. నీ గెలుపోటములతో నాకు సంబంధం లేదు. నన్నెంతటితో వదిలిపెట్టు. అప్పటి పరిస్థితుల్లో శైలజ మొహం చూస్తే శ్రీధర్ అన్ని మాటలు అనడానికి సాహసించి ఉండేవాడు కాదు. శైలజ మొహం చూడకుండా గదిలోంచి బయటకు వచ్చేసి క్రిందికి దిగి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి వాడిపోయి రక్తం లేని మొహంతో క్రిందకొచ్చిన కోడల్ని అత్తగారు అర్థం కానట్లు చూసింది. క్రమంగా పరీక్షలు అయిపోతున్నాయి. శ్రీధర్ పరీక్షలకు వెళుతున్నాడు, వస్తున్నాడు. కానీ ఒక్క రోజును కూడా ఈ విధంగా వ్రాశాను అని శైలజతో చెప్పలేదు. ఆఖరి రోజున ఉండబట్టలేక తనే అడిగింది. తేలిగ్గా ఉన్నాయా? మీరు అనుకున్న ప్రశ్నలే వచ్చాయా? క్లాస్ వస్తుంది, లేకపోతే నీకు తృప్తి ఉండదుగా. పందెంలో పావుగా నా ధర్మాన్ని బాగానే నెరవేర్చుకుంటాను. నా జీవితంలోంచి నువ్వు నిష్క్రమించేటప్పుడు నీ మొహంలో నాకు అసంతృప్తి కనిపించకూడదు. శైలజ మరో మాట మాట్లాడలేకపోయింది. బెదురుతూ తన వంక చూస్తున్న భార్యని గమనించనట్లుగా శ్రీధర్ వెళ్ళిపోయాడు.
అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్తున్నారనే ప్రశ్న నోటిదాకా వచ్చినా అతని మొహం చూడగానే అలాగే బిగుసుకుపోయింది. ఆ రాత్రి జీవితంలో మొట్టమొదటిసారిగా తన పరిస్థితికి హృదయ విదారకంగా ఏడ్చింది శైలజ. పరీక్షలైన వారం రోజులకి మహీధర్ వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. అందులో జలజ పరీక్షలు బాగానే వ్రాసింది అని వ్రాస్తూ తన చెల్లెల్ని తీసుకుని వస్తే వేసవకాలం 2 నెలలు తన ఊళ్ళో సరదాగా గడపవచ్చని మరీ మరీ ఇద్దరిని రమ్మని కోరుతూ వ్రాశాడు. శ్రీధరు ఉత్తరం భార్య చేతికిస్తూ, అయితే పెట్టి సర్దుకో అన్నాడు. సర్దుకో అంటున్నారు, మరి మీరు రారా? ఆమెలో మునపటి టీవీ అహంకారం లేవు. ఏ మాట అంటే ఏ విపరీత అర్థం తీస్తాడోనని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నది. నీకు ముందే చెప్పాను, పరీక్షలైన తర్వాత మనిద్దరికి ఏ విధమైన సంబంధమూ ఉండకూడదని. అతని మాటల్లో చలనం లేని కఠినత్వం చూసి శైలజ ఏమాత్రం చెదరకుండా, సరే చూస్తాను, బ్రహ్మరుద్రులు వచ్చినా నన్ను మీ దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు. నా పట్టుదల సంగతి మీకు కొత్త కాదు, బాగానే తెలుసు. శైలజ క్రిందికి దిగి వచ్చేసింది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా కొడుకును తల్లి మందలించింది. ఎందుకురా దాని మీద చిర్రు బుర్రులాడతావు? అదేం చేసింది? నిజంగా అది పట్టుదల పట్టబట్టి కానీ లేకపోతే నువ్వు అంత ఇదిగా చదివేవాడివా? దాని పట్టుదలకు మెచ్చుకునేది పోయి కస్సు బుస్సు అంటావే? శ్రీధర్కి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. 4 రోజుల అనంతరం మహీధర్ ఉత్తరం పత్రం లేకుండా జలజతో సహా బండి దిగాడు. వీళ్ళ రాక ఎందుకో అర్థంగాక ఏవో 2-3 కుశల ప్రశ్నలు వేసి మెల్లగా బయటకు జారుకున్నాడు శ్రీధర్. ఎవరో స్నేహితుడిని కలుసుకోవాలంటూ మహీధర్ కూడా భోంచేసి వెళ్ళిపోయాడు. వదిన మరదళ్ళిద్దరూ వచ్చి గదిలో కూర్చున్నారు. పరీక్షల పేరు చెప్పి భర్త తనని ఏ విధంగా తిప్పలు పెట్టింది జలజ తన కథంతా వెళ్ళబోసుకుంది. అంతా చెప్పి చివరకు వీళ్ళకి హృదయాలుండవు శైల, అర్థం కాని ఆదర్శాల కోసం అందమైన జీవితాలని ఆనందమయంగా చేసుకోవాల్సింది పోయి ముళ్ళకంపలు చేసుకుంటారు. లేకపోతే నాకిప్పుడు చదివేమిటి నా మొహం చెప్పు? పాడు డిగ్రీ లేకపోతే వచ్చిన లోటేమిటి? దానికోసం ఎంత అమూల్యమైన కాలం పాడు చేయాల్సి వచ్చిందో చూడు. శూన్యంలోకి కళ్ళు తెరుచుకుని రెప్ప వాల్చకుండా చూస్తున్న శైలజ తన గోడు వినడం లేదని పాపం జలజకు తెలియదు. హృదయం విప్పి మాట్లాడుతున్న జలజతో శైలజ తన కథ చెప్పకుండా ఉండలేకపోయింది. అంతా చెప్పి చివరికి అసలు నేనంటేనే విరక్తి చెందారేమోనని ఇప్పుడు భయమేస్తోంది జలజ. నిజంగా ఆయన అన్నట్లు నా విలువను నేనే నా చేతులతోనే పాడు చేసుకున్నానేమో అనిపిస్తోంది. మునుపు ఆయన దగ్గరుండే చనువు నాకిప్పుడు లేదు. దీని పర్యవసానం ఏమవుతుందో తెలియకుండా ఉంది. పైకి ఇంత బింకంగా కనిపిస్తున్నాను కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది శైలజ. అంతా విన్న జలజ కోపంగా, అయితే అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటే టైప్ అన్నమాట. మేమేం చెప్తామమ్మా మీకు? మమ్మల్ని ఇలా వేధించి చంపారు. మీ అన్నయ్య జీవితం కూడా తెగిపోవాల్సిందే. నా సహనం వల్ల ఉంది కానీ. తన ఒళ్ళో వాలి పసిపిల్లలాగా విలపిస్తున్న శైలజను చూసేసరికి జలజకి కోపం పోయి స్త్రీ సహజమైన దయ ఉప్పొంగింది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం శైల? జరిగిన దానికి క్షమించమని అతన్ని అడగటం మంచిదనిపిస్తోంది నాకు. ఆ పరిస్థితి కూడా దాటిపోయింది జలజ. శైలజ మరింత ఏడుస్తూ అంది. శైలజ తలనిమురుతూ జలజ చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. కాసేపటికి ఏదో తోచినట్లుగా శైలజ మీదకు వంగి, శైల ఇటు చూడు, ఇది మంచి ప్లాన్గా నాకు తోస్తోంది. ఇదొక్కటే నాకు బాగా నచ్చింది, ప్రయత్నించి చూడు అంది. ఏమిటది? ఎర్రబడి వాచిపోయిన కళ్ళనెత్తుతూ అడిగింది. జలజ వంగి శైలజ చెవులో ఏదో రహస్యం చెప్పింది. శైలజ మొహం విప్పారినా అందులో అది ఫలిస్తుందా అన్న అనుమానం తొంగి చూడకపోలేదు. సరే ప్రయత్నించి చూస్తాను అంది. మర్నాడు భోంచేసి అందరూ క్రింది హాల్లో కూర్చునుండగా గోపి పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే మహీధర్ దగ్గరకు వెళ్ళాడు. శ్రీధర్ శైలజ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కా బావ వస్తున్నారు అన్నాడు. ఇతను నీకెలా తెలుసు? శ్రీధర్ ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళ బావ నా డియరెస్ట్ ఫ్రెండు. మొన్న నాతోనే ఈ ఊరు వచ్చాడు. నేను అక్కడికి వెళ్ళడంతో బాగా చనువయ్యాడు అన్నాడు మహీధర్. అన్నయ్య శ్రీధర్రావు గారి డియరెస్ట్ ఫ్రెండు అన్నాడు కుర్రాడు. మహీధర్ అలాగా. ఏం శ్రీధర్, రాజారావు నీ ఫ్రెండేనా అన్నాడు. శ్రీధర్ నవ్వాడు. ఇంతలో పల్చగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి, రాజారావు, మోహను వచ్చారు. ఎవరి స్నేహితులను వారు చిరునవ్వులతో పలకరించుకున్నారు. రాజారావు నవ్వుతూ, ఈమె మా చెల్లెలు పద్మ, భర్త మోహన్.
ఇంకా మా శ్రీమతి ఒక్కతే తక్కువైంది అన్నాడు. అందరూ నవ్వారు. మీ రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి శ్రీధర్ అని అడిగాడు మోహన్. పద్మ కూడా శైలజ జలజలతో చాలా చనువుగా మాట్లాడింది. అంతవరకు నవ్వుతున్న శ్రీధర్ మొహంలో రంగులు మారాయి. అది ఒక్క శైలజ దృష్టికి తప్ప ఎవ్వరికీ అందలేదు. క్లాస్ వస్తుందా? మహీధర్ రాజారావుని అడిగాడు. ఎవరికి? అన్నయ్యకా? అన్నయ్యకేమో కానీ శ్రీధరరావు గారికి షూర్. ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్తాను అంది పద్మ. శైలజ అర్థం కానట్లు చూసింది. పద్మ నవ్వుతూ, మా ఇంటి దగ్గర వీళ్ళిద్దరూ చదివేవారు. శ్రీధర్రావు గారు రాత్రి 2 గంటల వరకు చదువుకుంటుంటే మా అన్నయ్య 10 కాకముందే నిద్రపోయేవాడు. అబ్బా, అప్పుడు శ్రీధర్రావు గారు మా అన్నయ్యని మేలుకొలుపుతుంటే వినాలిరా బాబూ. పక్క గదిలో పడుకున్న నాకు ఎంత ఆపుకున్నా నవ్వు ఆగేది కాదు. చివరికి ఆయన మీద విసుక్కుంటూ సణుక్కుంటూ లేచి పుస్తకాల ముందు కూర్చునేవాడు. నిజంగా మా అన్నయ్య ఈసారి పాస్ అయితే అది కేవలం శ్రీధర్రావు గారి ప్రతిభ అనే చెప్పాలి అంది. అందరూ పద్మతో పాటు నవ్వారు కానీ శైలజ నవ్వలేకపోయింది. మొదట శ్రీధర్ కూడా అందరితో పాటు నవ్వాడు కానీ మధ్యలో భార్య ముఖం చూసేసరికి అతనికి ఏదో జ్ఞాపకం వచ్చి ముఖం గంభీరంగా చేసుకున్నాడు. చాలాసేపు కూర్చున్న తర్వాత పద్మ లేస్తూ, రేపు నా బర్త్డే పార్టీ, తప్పకుండా అందరూ రావాలి అని మరీ మరీ చెప్పి ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయింది. సినిమాలకి షికార్లకి ఇష్టం లేకపోయినా బలవంతాన తిరుగుతున్నట్లు కనిపించాడు శ్రీధర్. మర్నాడు పద్మ పుట్టినరోజు. పార్టీకి అందరూ బయలుదేరారు. విశేషంగా అలంకరించుకొని సహజ సౌందర్యానికి మెరుగులు దిద్దుకుని మెరిసిపోతున్న శైలజ మీద నుంచి శ్రీధర్ బలవంతాన తన దృష్టి తొలగించాల్సి వచ్చింది. తన భార్యలో అంత సౌందర్య నిధులున్నాయని ఇప్పటి వరకు శ్రీధర్కి తెలియదు. పార్టీ చాలా ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. అందరూ శైలజను చూసి అతని పరీక్షను గురించి విని, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా శ్రీధర్ అన్నారు. ఏం అదృష్టంలే బాబు, నా అదృష్టం ఏ నిర్భాగ్యులకు వద్దు అనుకున్నాడు మనసులో శ్రీధర్. కానీ ఆ సమయంలో అతని చూపులు మటుకు శైలజను వెతుకుతూనే ఉన్నాయి. 4 రోజులుండి తిరిగి వెళ్ళడానికి బయలుదేరుతున్న మహీధర్తో, నీ చెల్లెల్ని కూడా తీసుకువెళ్ళు నీతో అన్నాడు శ్రీధర్. ఎందుకు? మేము వచ్చాం కదా, మరోసారి వస్తుంది, ఇప్పుడు వద్దులే. పరీక్షలు తెలిసిన తర్వాత ఇద్దరూ వద్దురు కానీ అన్నాడు మహీధర్ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. శ్రీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపటికి, నాకు తీరుబడి ఉండదు అన్నాడు. పోనీ అంతగా చూడాలనుంటే మేమే వస్తాం. మహీధర్ సంభాషణ తుంచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొట్టమొదట చెల్లెల్ని బావమరిదిని తనతో పాటు తీసుకువెళ్లాలని వచ్చిన మహీధర్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి కారణభూతులు ఎవరో తెలుసుకోవడానికి శ్రీధర్కి ఎంతోసేపు పట్టలేదు. ఇంతకీ పందెంలో ఎవరు గెలిచారు? నువ్వా మీ అన్నయ్య అని అడిగాడు శ్రీధర్ భార్యను జలజ వాళ్ళు వెళ్ళిపోయిన రోజు సాయంత్రం. నేనే అంది శైలజ. ఎలాగా? జలజ కూడా బాగా చదివింది కదా, తప్పకుండా పాస్ అవుతుందని చెప్తున్నాడే మరి. అయితే సమానం అవుతాం అంది శైలజ వచ్చే నవ్వు ఆపుకుంటూ. శ్రీధర్ అర్థం కానట్లు మొహంలోకి చూశాడు. పందెం లేదు, పాడు లేదు. మా రాజేశ్వరి పెళ్లిలో మిమ్మల్ని చూశాను. మీ అందం, మీ టీవీ చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. అమ్మా నాన్న అందరూ చదువు తక్కువని సందేహించారు. అయినా పట్టుదల బట్టి మిమ్మల్ని చేసుకున్నాను. కానీ తర్వాత మా చుట్టాలు, స్నేహితులు నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వారి ఎగతాళే మిమ్మల్ని ఇంతగా చదివించడానికి కారణమైంది. నేను ఒకసారి ఈ విషయమే అన్నయ్యకు వ్రాస్తే మంచిదని సలహా ఇస్తూ తను కూడా జలజ చేత పరీక్ష కట్టించాడు. కానీ అన్నయ్య జీవితంలో ఏ మార్పు రాలేదు. జలజ వాడిని అర్థం చేసుకుని సహకరించింది. కానీ మీరు... శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల వంచుకుంది. శ్రీధర్ మొదట తెల్లబోయినా తర్వాత సంభాళించుకుని, మరి ఈ విషయం చెప్పకుండా ఆ విధంగా అబద్ధం ఎందుకు కల్పించావు శైల? చాలా రోజుల తర్వాత అతని కంఠంలో ఆప్యాయత కనిపించింది. కేవలం వారి హేళనంటే మీరు పట్టుదలగా చదవరు అనుకున్నాను. అందుకని ఆ విధంగా చెప్పాను. నన్ను ఈ ఒక్క విషయంలో క్షమించండి. శైలజ వంగి అతని పాదాలు తాకుతూ అంది. శ్రీధర్ దూరంగా జరిగి, ఆగు, ఇవాళ క్షమించమని ఇంత తేలిగ్గా అడుగుతున్నావు. కానీ ఇన్ని రోజుల నుంచి నేనెంత క్షోభించిపోయానో నీకు తెలియదు శైలు. శైలజ మరింత దగ్గరకు వస్తూ, అవును నాకు తెలుసు అంది.
కళ్ళ నీళ్లతో తన వైపు చూసే శైలజను చూసేసరికి శ్రీధర్ హృదయం కరిగిపోయింది. జీవితంలో మరోమారు ఓడిస్తున్నావు కదూ? లేదండి, లేదు, మరోసారి ఓడిపోతున్నాను. చిన్నపిల్లాడే చిలిపి ఆటలను చూస్తున్నట్లుగా మీరు ప్రతిదీ నన్ను క్షమిస్తున్నారు. ఇంకా ఈ విధమైన జీవితాన్ని మరి రానివ్వను. నాకొక్క అవకాశం ఇవ్వండి. నా జీవితాన్ని విషాదాంతం చెయ్యబోకండి. శైలజ శ్రీధర్ని భుజం మీద వాలి ఏడుస్తూ అంది. నీ జీవితం విషాదాంతం చేస్తానని నువ్వెలా అనుకోగలిగావు శైల? కఠినమైన నిబంధనలతో నిన్ను నువ్వు బంధించుకున్నావు, నన్ను బంధించావు. అందువల్లనే నా అసలు స్వరూపం గుర్తించలేకపోయావు. ఈ రోజు నుంచి నూతన జీవితం ప్రారంభిద్దాం పద. అమ్మ భోజనానికి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు శైలజ మొహం తన వైపుకు తిప్పుకొని కళ్ళనీళ్లు తుడుస్తూ. అప్పుడే భోజనానికి రమ్మనమని పిలుద్దామని లోపలకు రాబోయిన తల్లి ఆగి వెనక్కు వెళ్ళిపోయింది. పక్కింటి వారి కొబ్బరి చెట్టు మీద ఉన్న 2 పక్షులు ఇంక మనం చూడకూడదన్నట్లు లేచి ఎగిరిపోయినాయి. ఈ 2 సంగతులు వారికి తెలియవు. ఆ విధంగా వారెంతసేపు ఉన్నారో కూడా వారికే తెలియదు. కథ పేరు జీవిత వలయాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.